నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధుగౌడ్. తెలంగాణ కాంగ్రెస్లో బీసీ రెడ్డి అనే ఒక లొల్లి మొదలైంది. ఈ లొల్లికి ఆజ్యం పోసింది ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ యువజన నాయకుడు. ఆ యువజన నాయకుడు మాట్లాడిన మాటలు ఏవైతే సోషల్ మీడియాలో వైరల్ పోయినాయో ఆ వైరల్ ఫలితంగా పార్టీలో బీసీ రెడ్డి అనేటువంటి లొల్లికి తెరదీసింది. ఆ లొల్లి సద్దుమణిగిందంటే లేదు, ఇంకా రోజుకింత పెరుగుతూనే ఉంది. వివరాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ రాజకీయ నాయకురాలు ఈశ్వరమ్మ యాదవ్, ఆ ఈశ్వరమ్మ యాదవ్ను ఇటీవల ప్రకటించినటువంటి యాదాద్రి ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు మెంబర్గా డైరెక్టర్గా ఆమెను నియమించారు. నియమించిన తరుణంలో ఆమె ఆ ప్రమాణ స్వీకారానికి వెళ్ళే క్రమంలో ఆమె తరపున ఉన్నటువంటి అభిమానులు ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ ఏదైతే ఉందో ఆ ఫ్లెక్సీలో జక్కిడి ప్రభాకర్ రెడ్డి అని చెప్పి ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఆ నాయకుడి ఫోటో లేకపోవడంతో ఈ లొల్లి మొదలైంది. ఆ ఫోటో లేదని అతని కొడుకు జక్కిడి శివచరణ్ రెడ్డి అనే అతను నోటికి వచ్చినట్లుగా దురుసుగా మాట్లాడడం జరిగింది. ఆ దురుసు మాటలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో వైరల్గా మారి వైరానికి తావిచ్చినాయి. అంత పెద్ద వయసస్తురాలు ఈశ్వరమ్మ యాదవ్ను ఆ మాటలు అనకూడని మాటలు శివచరణ్ రెడ్డి అన్నాడు. మాటలకు అట్టైనటువంటి ఈశ్వరమ్మ అభిమానులే కానివ్వండి, అదేవిధంగా బీసీ జనాలే కానివ్వండి, నిరసన రూపంలో ఎల్బీ నగర్ చౌరస్తాలోకి వెళ్ళారు. దానితోనే ఆగిరా అంటే అక్కడ ఆగలే, శివచరణ్ ఇంటిని ముట్టడించడానికి కూడా వెళ్ళారు. దానికి తోడు ఇంకొక వీడియో వైరల్ అయింది. జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఒక గౌడ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నదో అదొక వీడియో ఆడియో కూడా వైరల్ అయింది. దీంతో గౌడ సామాజిక వర్గం కూడా అదే ఎల్బీ నగర్లో ఉన్నటువంటి పాపన్న విగ్రహం దగ్గరికి వెళ్ళి ధర్నా చేసి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ చిచ్చు ఇక్కడికి ఆగిపోలే, రోజు రోజుకి అది పెరిగిపోతూనే ఉంది. దీనికి గల కారణం ఏంటంటే అదే శివచరణ్ రెడ్డి సమస్యను ఆదిలోనే గుర్తించి ఒకవేళ దానిపైన వివరణ ఇచ్చుంటే ఈ సమస్య ఇంత పెద్దగా వచ్చేది కాదు. మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలను వెనక్కి తీసుకుంటే ఈ సమస్య ఇంత పెద్దగా వచ్చేది కాదు. కానీ ఆ మాటలు వెనక్కి తీసుకోకుండా ఆ మాట్లాడిన మాటల్లో అహం కనిపిస్తూ ఇతర వర్గాలను కించపరిచేలా మాట్లాడినటువంటి మాటలు ఇవాళ బీసీ వర్గాల్లో ఒక ఆలోచించే ఒక స్థాయికి తీసుకెళ్ళాయి. బీసీలు అంటే రెడ్డిలకు చులకన్నా, మరి రెడ్డిలు అలా మాట్లాడితే బీసీలు చైతన్యం కారా? రెడ్డిలు అలా మాట్లాడుతున్నప్పుడు అదే కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీలు ఏం చేస్తున్నారు? మరి బీసీలు ఆ రెడ్డి నోరు మోపియాల్సిన అవసరం లేదా? ఇది ప్రజాస్వామ్య దేశమా లేకపోతే ఇది రెడ్డిల రాజ్యమా అనేటువంటి ప్రశ్నలకు తావుదీసి ఎవరికి వచ్చినటువంటి ప్రశ్నలు వాళ్ళు సంధిస్తున్నారు. ఈశ్వరమ్మ యాదవ్ను అదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మదియాష్కి గౌడ్ ఎల్బీ నగర్ పోటీ చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కూడా పోయి ఈశ్వరమ్మను అడిగి ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా, పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడితో ఆగలేదు జనాలు. ఈశ్వరమ్మకు మద్దతు రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఈశ్వరమ్మకు శివచరణ్ రెడ్డి క్షమాపణ చెప్పే వరకు తగ్గేది లేదు అంటూ యాదవ సామాజిక వర్గమే కానివ్వండి, గౌడ సామాజిక వర్గమే కానివ్వండి, లేకపోతే ముదిరాజు సామాజిక వర్గమే కానివ్వండి, బీసీలలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు వారికి తోబాటు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు కూడా ఖండిస్తూ ఈశ్వరమ్మకు మద్దతును తెలుపుతూ ఉద్యమాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈశ్వరమ్మ దగ్గరికి వెళ్ళి పరామర్శించి విషయాలు తెలుసుకొని తన మద్దతును తెలియజేస్తూ ఈ విషయం పైన శివచరణ్ రెడ్డి తన వివరణ ఇవ్వకపోతే, బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రెడ్డిల ఇండ్లను ముట్టడించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఒక ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడితో ఆగలేదు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఈశ్వరమ్మ దగ్గరికి వెళ్ళి పరామర్శించి బీసీలు అంటే అంత చులకన్నా, బీసీల పైన అలానే ఘాటు మాటలు మాట్లాడినప్పుడు బీసీల మేము ఎలా ఊరుకుంటాం, ఊరుకున్న ప్రసక్తే లేదు, ఖచ్చితంగా వాళ్ళకు తగిన బుద్ధి చెప్తాం అనేటువంటి స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇలా రోజు రోజుకు ఈశ్వరమ్మకు మద్దతు పెరుగుతూ ఉంది. కానీ శివచరణ్ రెడ్డి ఏది ఉందో దానిపైన ఎలాంటి స్పందన చేస్తలేడు. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం శివచరణ్ రెడ్డికి నీ పైన ఎందుకు మేము క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదో చెప్పండి అంటూ ఒక షోకాజ్ నోటీసును జారీ చేసింది. దానికి వివరణ ఇంకా అతను ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఈశ్వరమ్మను మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో అది బీసీ సమాజం చాలా జీర్ణించుకోలేకపోతుంది. ఈశ్వరమ్మ వయసును చూడాలి, ఈశ్వరమ్మ సామాజిక వర్గాన్ని చూడాలి, ఈశ్వరమ్మ ఒక మనిషి కాదా, ఈశ్వరమ్మ తోటి మనిషి అనేది గౌరవించడం ఆ శివచరణ్ రెడ్డికి తెలియదా?
ఈశ్వరమ్మ శివశరణ్ రెడ్డికి చాలా పెద్ద వయసురాలు. ఆ పెద్ద వయసురాలని గౌరవించడం శివశరణ్ రెడ్డికి తెలియదా? ఆ మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో అవి చాలా బాధించేలా బీసీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈశ్వరమ్మ కూడా అన్నది, వాడు నా మనవడి వయసు, నన్ను ఇంత పెద్ద మాట అంటాడా బిడ్డ అని చెప్పి బాధపడుతూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా సమాజంలో ఏ సామాజిక వర్గం అన్నది కాదు, సమాజంలో ప్రజాస్వామ్యబద్ధమైన దేశంలో మనం బతుకుతున్నాం కాబట్టి అన్ని వర్గాలు సమానమే, అన్ని సామాజిక వర్గాలు సమానమే, అందరం కలిసి ఉండాలన్నటువంటి భావన రాజకీయ నాయకుల్లో రావాలి. కానీ ఆ రాజకీయ నాయకులు మనం చెప్తూ ప్రజాసేవలో మేము ఉండడానికి వచ్చినామని చెప్తూ తోటి మనుషులను మనిషిలా చూడలేనటువంటి వ్యక్తులు నాయకులు ఎలా అవుతారు? కాబట్టి శివచరణ్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. యువతరంగం కూడా ఈ విషయాన్ని ఖండిస్తుంది. ప్రజాస్వామ్యంలో సామాజిక వర్గాలను కించపరిచేలా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. సమాజంలో అందరం సమానమే. ఇది ఈరోజు టాపిక్. నమస్తే.